హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ ఫస్ట్ యూనిట్ అయిన జీవ ప్రపంచంలో వైవిధ్యం అధ్యాయం 2 జీవశాస్త్ర వర్గీకరణ పార్ట్ 1 వీడియో చూద్దాం. నాగరికత ప్రారంభమైనప్పటి నుంచి జీవులని వర్గీకరించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. నాగరికత అంటే డెవలప్మెంట్ అనేది ప్రారంభమైనప్పటి నుంచి జీవుల్ని వర్గీకరించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. అయితే ఇవన్నీ ఆసక్తిజనితంగా జరిగినవే కానీ శాస్త్రీయమైన ప్రమాణాలపైన ఆధారపడినవి కాదు. అప్పటి వర్గీకరణలు ఆహారము, గూడు, బట్ట లాంటి మన అవసరాలకి జీవులను వాడుకోవడం కోసం జనించినవే. శాస్త్రీయంగా వర్గీకరణ కోసం మొదటి ప్రయత్నం చేసినది అరిస్టాటిల్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ మనకి. శాస్త్రీయంగా వర్గీకరణ కోసం మొదట ప్రయత్నం చేసింది ఎవరు? అరిస్టాటిల్. శాస్త్రీయంగా వర్గీకరణ కోసం మొదట ప్రయత్నం చేసినది అరిస్టాటిల్. అతను సరళమైన స్వరూపాత్మక లక్షణాలను ఉపయోగించి మొక్కలను గుల్మాలు, పొదలు, వృక్షాలను వర్గీకరించారు. అరిస్టాటిల్ యొక్క వర్గీకరణ ఏంటి? సరళమైన స్వరూపాత్మక లక్షణాలను ఉపయోగించి ఆయన మొక్కల్ని ఎలా వర్గీకరించారు? గుల్మాలు, పొదలు, వృక్షాలు అని వర్గీకరించారు. జంతువుల్ని కూడా ఎరుపు రంగు రక్తం ఉన్నవి, ఎరుపు రంగు రక్తం లేనివి అనే 2 సముదాయాలుగా వర్గీకరించారు. ఫస్ట్ మనకి శాస్త్రీయంగా వర్గీకరణ కోసం మొదట ప్రయత్నం చేసిన వారు ఎవరు? అరిస్టాటిల్. అరిస్టాటిల్ అతను సరళమైన స్వరూపాత్మక లక్షణాలను ఉపయోగించి మొక్కలని గుల్మాలు, పొదలు, వృక్షాలు అని వర్గీకరించారు. జంతువుల్ని కూడా ఎరుపు రంగు రక్తం ఉన్నవి, ఎరుపు రంగు రక్తం లేనివి అనే 2 సముదాయాలుగా వర్గీకరించారు అరిస్టాటిల్. నెక్స్ట్, లిన్నేయస్ కాలంలో అన్ని మొక్కలని వృక్షరాజ్యంలోనూ అన్ని జంతువులని జంతురాజ్యంలోనూ చేర్చే 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ అభివృద్ధి చెందింది. లిన్నేయస్ కాలంలో అన్ని మొక్కలని వృక్షరాజ్యంలోనూ అన్ని జంతువుల్ని జంతురాజ్యంలోనూ చేర్చే 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ అభివృద్ధి చెందింది. ఇటీవల కాలం వరకు ఇదే వర్గీకరణ పద్ధతి అమలులో ఉంది. ఇదే వర్గీకరణ పద్ధతి అమలులో ఉంది. జీవులని మొక్కలు, జంతువులు అని వర్గీకరించడం తేలిక, అర్థం చేసుకోవడం సులువు. జీవులని మొక్కలు, జంతువులు అని వర్గీకరించడం తేలిక, అర్థం చేసుకోవడం సులువు. కానీ చాలా జీవులు ఈ 2 రకాల క్రింద చేరవు. చాలా జీవులు అంటే 2 రాజ్యాల వర్గీకరణలో 2 రాజ్యాలు ఉంటాయి కాబట్టి మొక్కలకి, జంతువులకి అంటే అయితే మొక్క అవ్వాలి లేదా జంతువు అవ్వాలి కదా. ఇలాగా చాలా జీవులు ఈ 2 రకాల క్రిందకే చేరవు. ఈ విధంగా విభజిస్తాయి. ఈ పద్ధతి నిజకేంద్రక జీవులు, కేంద్రక పూర్వ జీవులకి మధ్య, ఏకకణ జీవులు, బహుకణ జీవులకి, కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే జీవులు, కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని జీవులకి మధ్య తేడాలని గుర్తించలేదు. ఈ పద్ధతి అంటే 2 రాజ్యాల వర్గీకరణ ఉంది కదా, అది నిజకేంద్రక జీవులు, కేంద్రక పూర్వ జీవులకి మధ్య, అదేవిధంగా ఏకకణ జీవులు, బహుకణ జీవులకి, కిరణజన్య సంయోగ క్రియ జరుపుకునే జీవులు, కిరణజన్య సంయోగ క్రియ జరుపుకొని జీవులకి మధ్య తేడాలను గుర్తించలేదు. ఈ పద్ధతిలో బ్యాక్టీరియంలు, శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృత బీజాలు, ఆవృత బీజాలన్నీ మొక్కల కిందే ఉంటాయి కదా. మనం ఏమనుకున్నా ఈ 2 రాజ్యాల వర్గీకరణలో అయితే వృక్షాల్లో చేరాలి, లేకపోతే జంతురాజ్యంలో చేరాలి. ఈ పద్ధతిలో బ్యాక్టీరియంలు, శైవలాలు, శిలీంధ్రాలు, బ్రయోఫైట్లు, టెరిడోఫైట్లు, వివృత బీజాలు, ఆవృత బీజాలన్నీ మొక్కల కిందకు వస్తాయి. ఈ రాజ్యంలోని జీవులన్నింటి యొక్క ఉమ్మడి లక్షణం కణాలకి కణకవచం ఉండడమే. ఈ వృక్షరాజ్యంలో చూసినట్లయితే ఏముంటుంది? వృక్షరాజ్యంలో ఆ కణాలకి కణకవచం అనేది ఉంటుంది. కణకవచం ఉండడమే జీవులన్నింటి యొక్క ఉమ్మడి లక్షణం ఏంటి? కణాలకి కణకవచం ఉండడమే. అందువలన ఇతర లక్షణాలలో విస్తృతమైన తేడాలున్న సముదాయాలైన ఒకే చోట చేర్చారు. కేంద్రక పూర్వజీవులైన బ్యాక్టీరియంలు, నీలి ఆకుపచ్చ శైవలాలు నిజకేంద్రక జీవులైన ఇతర సముదాయాలతో చేర్చారు. ఇంతేకాక ఏకకణ జీవులు, బహుకణ జీవులను ఒకే సముదాయంలో చేర్చారు. ఉదాహరణకి క్లామిడోమోనాస్, స్పైరోగైరాలు రెండింటిని శైవలాలలో చేర్చారు. పరపోషితాలైన శిలీంధ్రాలకి, స్వయం పోషితాలైన ఆకుపచ్చని మొక్కలకి తేడా గుర్తించలేదు. ఈ 2 రాజ్యాల వర్గీకరణలో
క్లామిడోమోనాస్, స్పైరోగైరా రెండింటిని శైవలాల్లోని చేర్చారు. పరపోషితాలైన శిలీంధ్రాలకి స్వయం పోషితాలైన ఆకుపచ్చని మొక్కలకి తేడా గుర్తించలేదు. వీటి కణకవచ పదార్థాలలో కూడా తేడాను కలిగి ఉన్నాయి. ఈ శిలీంధ్రాలు కానీ ఆకుపచ్చని మొక్కలు కానీ వాటి యొక్క కణకవచం తోటి నిర్మితమైన పదార్థాలు ఉంటాయి కదా, వాటిలో కూడా తేడాను కలిగి ఉన్నాయి. కణకవచ సంఘటనలో శిలీంధ్రాలు కైటిన్ కలిగి ఉండగా ఆకుపచ్చని మొక్కలు సెల్యులోజ్తో కూడిన కణకవచాన్ని కలిగి ఉంటాయి. ఇక్కడ మనం ఏమనుకున్నాం, శిలీంధ్రాలు మొక్కల్ని కూడా ఈ వృక్షరాజ్యంలో చేర్చేస్తారు ఈ 2 రాజ్యాల వర్గీకరణలో కదా. అయితే కణకవచ సంఘటనలో ఈ శిలీంధ్రాలు కైటిన్ని కలిగి ఉంటాయి. కణకవచం యొక్క దేంతో నిర్మితమై ఉంటుంది కణకవచం? కైటిన్ని కలిగి ఉండగా ఆకుపచ్చని మొక్కలు సెల్యులోజ్తో కూడిన కణకవచాన్ని కలిగి ఉంటాయి. అందువలన ఎంతో కాలంగా అమలులో ఉన్న 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ సరిపోదని గుర్తించారు. కాబట్టి ఈ 2 రాజ్యాల వర్గీకరణ సరిపోదు. కొన్ని జీవులు అసలు ఈ 2 రాజ్యాల్లో దేనికి చెందట్లేదు. అదేవిధంగా కేంద్రక పూర్వ జీవులు, నిజకేంద్రక జీవులు, అదేవిధంగా కణకవచ నిర్మాణాన్ని బట్టి శిలీంధ్రాలు, మొక్కలు వీటన్నింటినీ అంటే కణకవచం యొక్క నిర్మాణంలో వేరువేరుగా ఉన్న ఈ శిలీంధ్రాలని, మొక్కల్ని కూడా వృక్షరాజ్యంలోనే చేర్చేశారు. కాబట్టి ఇది సరిపోదనుకుని ఎంతో కాలంగా అమల్లో ఉన్న ఈ 2 రాజ్యాల వర్గీకరణ వ్యవస్థ సరిపోదని గుర్తించారు. సంపూర్ణ స్వరూపంతో పాటు ఇతర లక్షణాలైన కణ నిర్మాణము, కణకవచ స్వభావము, పోషణ రకము, ఆవాసము, ప్రత్యుత్పత్తి పద్ధతి, పరిణామంలో సహసంబంధాలు మొదలైన వాటిని కూడా వర్గీకరణకి పరిగణలోనికి తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఫలితంగా కాలక్రమేణా జీవుల వర్గీకరణ వ్యవస్థలు ఎన్నో మార్పులకు లోనైనాయి. వివిధ వ్యవస్థలలో వృక్ష జంతు రాజ్యాలు స్థిరంగా ఉన్నప్పటికీ ఏ సముదాయాలను వేటిలో చేర్చాలి అనే అంశం మారుతూ వచ్చింది. వివిధ వ్యవస్థల్లో జంతు రాజ్యాలు స్థిరంగా ఉన్నప్పటికీ అంటే ఇక్కడ ఇప్పుడు కూడా ఈ వృక్షరాజ్యము, జంతురాజ్యాలు ఉన్నాయి, కానీ ఏ సముదాయాలు వేటిలో చేర్చాలి అనే అంశం అనేది మారుతూ వచ్చింది. అంతేకాక ఇతర రాజ్యాల సంఖ్య, స్వభావాన్ని గురించి వివిధ శాస్త్రవేత్తలు అవగాహన కాలంతో పాటు మారుతూ వచ్చింది. ఇతర రాజ్యాల యొక్క సంఖ్య, స్వభావాన్ని గురించి వివిధ శాస్త్రవేత్తల యొక్క అవగాహన కాలంతో పాటు మారుతూ వచ్చింది. ఆర్హెచ్ విట్టేకర్ 1969లో 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించారు. ఆర్హెచ్ విట్టేకర్ వీరు ప్రతిపాదించిన రాజ్యాలని మొనీరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు అని పిలుస్తారు. ఆర్హెచ్ విట్టేకర్ యొక్క వర్గీకరణ వెరీ ఇంపార్టెంట్. 1969లో 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించారు ఆర్హెచ్ విట్టేకర్. 1969లో 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించారు. వీరు ప్రతిపాదించిన ఈ 5 రాజ్యాల వర్గీకరణలో ఏమేమి ఉన్నాయి? రాజ్యాలు మొనీరా రాజ్యము, ప్రొటిస్టా రాజ్యము, శిలీంధ్ర రాజ్యము, మొక్కలు, జంతువులు అని ఈ 5 రాజ్యాలు ఉన్నాయి. ఈ వర్గీకరణకి కణ నిర్మాణము, థాలస్ సంవిధానము, పోషణ రకము, ప్రత్యుత్పత్తి, వర్గ వికాస సంబంధాలు ప్రధాన ప్రాతిపదికలుగా ఉపయోగించారు. ఈ వర్గీకరణకి వేటిని ప్రధాన ప్రాతిపదికలుగా ఉపయోగించారు? కణ నిర్మాణము, థాలస్ సంవిధానము, పోషణ రకము, ప్రత్యుత్పత్తి, వర్గ వికాస సంబంధాలని ప్రధాన ప్రాతిపదికలుగా ఉపయోగించారు. 5 రాజ్యాలు వివిధ లక్షణాలని పోల్చి చూపుతుంది. వేటిని ప్రధాన ప్రాతిపదికలుగా తీసుకున్నారు ఈ 5 రాజ్యాల వర్గీకరణకి? కణ నిర్మాణము, థాలస్ సంవిధానము, పోషణ రకము, ప్రత్యుత్పత్తి, వర్గ వికాస సంబంధాలను ప్రధాన ప్రాతిపదికలుగా ఉపయోగించారు. 5 రాజ్యాలు వివిధ లక్షణాలని పోల్చి చూపుతుంది. అదేంటి? ఇక్కడ పట్టిక చూసినట్లయితే 5 రాజ్యాల యొక్క వివిధ లక్షణాలని మధ్య పోలికలు చూడొచ్చు మనం. 5 రాజ్యాలు ఏంటి? మొనీరా, ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులు. ఆర్హెచ్ విట్టేకర్ 1969లో ప్రతిపాదించారు ఈ 5 రాజ్యాల వర్గీకరణ. ఫస్ట్ ఏంటి? కణం యొక్క రకము. మొనీరా జీవులు ఏంటి? కేంద్రక పూర్వజీవులు. మొనీరా జీవులు కేంద్రక పూర్వజీవులు. మొనీరాకు చెందిన జీవులన్నీ ఏంటి? కేంద్రక పూర్వజీవులు. అంటే కేంద్రకం, నిర్దిష్టమైన కేంద్రకం అనేది ఉండదు, కేంద్రక పూర్వజీవులు. ప్రొటిస్టా దగ్గర నుంచి ఈ జంతువుల వరకు ఈ కణం రకం చూసుకున్నట్లయితే అన్నీ నిజకేంద్రక జీవులే. ప్రొటిస్టా జీవులు నిజకేంద్రక జీవులు, శిలీంధ్రాలు నిజకేంద్రక జీవులు, మొక్కలు నిజకేంద్రక జీవులు, జంతువులు నిజకేంద్రక జీవులు. నెక్స్ట్ ఏంటి? కణకవచం. మొనీరా
యొక్క కణకవచం వేటితోటి నిర్మితమై ఉంటుంది? సెల్యులేజేతరం అంటే పాలీసాకరైడ్, అదేవిధంగా దాంతోపాటు అమైనో ఆమ్లంతో మొనీరా జీవుల యొక్క కణకవచం అనేది నిర్మితమై ఉంటుంది. ప్రొటిస్టాలో కణకవచం కొన్నింటిలో ఉంటుంది, శిలీంధ్రాలలో ఉంటుంది, కానీ సెల్యులోజ్ లేకుండా ఉంటుంది అనమాట. మొక్కల్లో సెల్యులోజ్తో నిర్మితమై ఉంటుందని చదువుకున్నాం కదా మనం కణకవచం. జంతువుల్లో ఎటువంటి కణకవచం ఉండదు. మొక్కలకి జంతువులకి మెయిన్ డిఫరెన్స్ కణకవచం లేకపోవడమే కదా, కాబట్టి జంతువులలో ఈ కణకవచం అనేది ఉండదు. నెక్స్ట్ మొనీరా జీవుల్లో కేంద్రక త్వచం ఉండదు. ప్రొటిస్టా జీవులలో కేంద్రకాన్ని ఆవరించి కేంద్రక త్వచం ఉంటుంది, మిగతా అన్నింటిలో కూడా ఉంటుంది. ఎందుకంటే నిజకేంద్రక జీవుల్లో కేంద్రకాన్ని ఆవరించి కేంద్రకం త్వచం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ప్రొటిస్టా, శిలీంధ్రాలు, మొక్కలు, జంతువులలో ఈ కేంద్రక త్వచం అనేది ఉంటుంది. నెక్స్ట్ శరీర సంవిధానం. ఈ శరీర సంవిధానం ఏంటి? మొనీరా జీవుల్లో కణాలతోటి నిర్మితమై ఉంటుంది. ప్రొటిస్టా జీవులు కణయితం, శిలీంధ్రాలు బహుకణయితం మరియు వదులు కణజాలాన్ని కలిగి ఉంటాయి. మొక్కలు కణజాలము, అవయవాలను కలిగి ఉంటాయి. జంతువులు కణజాలము, అవయవాలు, అవయవ వ్యవస్థలను కూడా కలిగి ఉంటాయి. నెక్స్ట్ పోషణ విధానానికి వచ్చినట్లయితే ముందు పోషణ విధానం ఎలా ఉంటుంది? మొనీరా జీవులు స్వయం పోషితాలుగా ఉంటాయి. రసాయన సంశ్లేషితం, కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటాయి. పరపోషితంగా ఉండే జీవులు పూతికాహార జీవులుగాను, పరాన్న జీవులుగాను ఉంటాయి. స్వయం పోషిత జీవులు ఎటువంటి పోషణ విధానాన్ని అవలంబిస్తాయి? రసాయన సంశ్లేషణ, కిరణజన్య సంయోగ క్రియ వంటివి స్వయం పోషిత జీవులు అవలంబిస్తాయి. పరపోషితాలు ఏంటి? పరపోషితాలు పూతికాహార జీవులు, పరాన్న జీవులు ఉంటాయి మొనీరా జీవులలో. నెక్స్ట్ ప్రొటిస్టా జీవులలో పోషణ విధానం చూసుకున్నట్లయితే స్వయం పోషితంగా ఉండే ప్రొటిస్టా జీవులు కిరణజన్య సంయోగ క్రియ జరుపుతాయి. కొన్ని పరపోషితాలు ఉంటాయి. నెక్స్ట్ శిలీంధ్రాలు పరపోషితాలుగా ఉంటాయి, పూతికాహార మరియు పరాన్న జీవులుగా ఉంటాయి. నెక్స్ట్ మొక్కలు స్వయం పోషితాలుగా ఉంటాయి. ఇవి పరపోషితాలుగా ఉండవు. మొక్కలు స్వయంగా ఆహారం తయారు చేసుకుంటాయి కాబట్టి కిరణజన్య సంయోగ క్రియ జరుపుకుంటాయి. నెక్స్ట్ జంతువులు పరపోషితాలుగా ఉంటాయి. జాంతోభక్షణ విధానము, హోలోజాయిక్, అదేవిధంగా పూతికాహార పోషణ ఇటువంటి పోషణ విధానాన్ని అవలంబిస్తాయి జంతువులు. 5 రాజ్యాల వర్గీకరణ విధానాన్ని ప్రభావితం చేసిన వివిధ కారణాలను అర్థం చేసుకోవడానికి దీన్ని పరిశీలిద్దాం. అన్ని కేంద్రక పూర్వజీవులని కలిపి మొనీరా అనే రాజ్యంలోనూ ఏకకణ నిజకేంద్రక జీవులన్నింటినీ ప్రొటిస్టా అనే రాజ్యంలో చేర్చారు. దీనిలో క్లామిడోమోనాస్, క్లోరెల్లాలు పూర్వం వృక్షరాజ్యంలో ఉండేవి. పారమేషియం, అమీబాలు పూర్వం జంతురాజ్యంలో ఉండేవి. పారమేషియం అమీబాల్ని ఇప్పుడు ఏ రాజ్యంలో చేర్చారు? ప్రొటిస్టా రాజ్యం క్రిందకి చేర్చారు. పూర్వం వర్గీకరణలలో ఇతర రాజ్యాలలో చేర్చిన జీవులను ఒక చోటకి చేర్చారు. శిలీంధ్రాలను వేరే రాజ్యంలో చేర్చారు. వర్గీకరణ ప్రమాణాలు మారడంతో ఈ విధంగా జరిగింది. నెక్స్ట్ ఏంటి? జీవుల లక్షణాలను, పరిణామరీత్యా సంబంధాలను మనం అవగాహన చేసుకునే రీతిలో అభివృద్ధి మూలంగా ఈ రకమైన మార్పులు భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంది. ఈ విధంగా అంటే జీవుల యొక్క లక్షణాలు, పరిణామరీత్యా వాటి సంబంధాలను అవగాహన చేసుకోవడానికి మనకి భవిష్యత్తులో కూడా ఇలాగా అభివృద్ధి మూలంగా ఈ రకమైన మార్పులు భవిష్యత్తులో కూడా వచ్చే అవకాశం ఉంది. ఈ అధ్యాయంలో విట్టేకర్ వర్గీకరణ వ్యవస్థలోని మొనీరా, ప్రొటిస్టా, శిలీంధ్ర రాజ్యాల లక్షణాలని గురించి తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో ఏంటి? విట్టేకర్ యొక్క వర్గీకరణ వ్యవస్థ ఉంది కదా. 1969లో 5 రాజ్యాల వర్గీకరణను ప్రతిపాదించారు విట్టేకర్. మొనీరా, ప్రొటిస్టా, శిలీంధ్ర రాజ్యాలు, వృక్షరాజ్యం, జంతురాజ్యం. ఈ 5 రాజ్యాల లక్షణాలు గురించి, అదేవిధంగా మనకి మెయిన్గా ఇది బాటనీ కాబట్టి మొనీరా, ప్రొటిస్టా, శిలీంధ్ర రాజ్యాల లక్షణాల గురించి, అదేవిధంగా వృక్షరాజ్యం గురించి అధ్యాయం 4లో చదువుతాం మనం. అదేవిధంగా జంతురాజ్యం గురించి జంతుశాస్త్ర పాఠ్యపుస్తకంలో చర్చించడం జరుగుతుంది.